ఓం అరుణాచల శివ. ఒకసారి రమణాశ్రమానికి స్త్రీల హక్కుల కోసం పోరాడే ఒక స్త్రీ జనోద్ధారిణి వచ్చింది. ఆవిడ ఒకసారి చప్పున లేచి నుంచుని ఒక సభలో ప్రసంగిస్తున్నట్లుగా బిగ్గరగా ఉపన్యాస ధోరణిలో ఈ విధంగా మాట్లాడసాగింది. లోకంలో స్త్రీలను చాలా తక్కువగా చూస్తున్నారు. అన్ని విధాల తమరు అంతేనా అంది భగవాన్ వైపు తిరిగి. భగవాన్ ఆవిడ మాటల్ని అసలు పట్టించుకున్నట్టే లేదు. స్త్రీల బతుకు ఎప్పుడు వంటింట్లోనూ, పిల్లల్ని కనటంలోనూ, ఇంటి పనులు చేయటంలోనూ గడిచిపోవలసిందేనా? ఇంకేం లేదా అని అంది. కానీ భగవాన్ ఆవిడ వైపు తిరిగి కూడా చూడలేదు. చివరికి మోక్షం కూడా పురుషులకేనా? తమ వంటి జ్ఞానులకి కూడా పురుషులపైనే పక్షపాతమా? స్త్రీలకు యోగం జ్ఞానం అనేవి లేవా? అన్ని పురుషులకేనా అని అంది. ఆమె ఉద్రేకం, భగవాన్ నిర్లక్ష్యం ఆవిడికి కళ్ళ వెంట నీళ్లు వచ్చేలా చేశాయి. భగవాన్ ఆవిడ వైపు తిరిగి ఏమిటిదంతా అన్నట్లుగా చూశారు. అనేక ఉపన్యాస వేదికల మీద పెద్ద పెట్టిన మాట్లాడిన ఆవిడ మాటలు భగవాన్ ముందు తడబడ్డాయి. అప్పుడు ఆవిడ నెమ్మదిగా భగవాన్ తోటి, భగవాన్, మా స్త్రీలకి ఏమి ముక్తి మార్గం చూపరా అన్నది దీనంగా. అప్పుడు భగవాన్ నవ్వుతూ, అసలు మోక్షం అంటే ఏమిటి అని అడిగారు. ఆమె ఇక మాట్లాడలేదు, గమ్ముగా కూర్చుంది. తర్వాత కొంతసేపటికి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. భగవాన్ తన వద్దకు వచ్చినటువంటి భక్తులను బట్టి వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పేవారు. సత్యాన్వేషణలో భాగంగా ఎంతో శ్రద్ధతో భగవాన్ని ప్రశ్నించిన వారికి తగిన రీతిలో భగవాన్ సమాధానం చెప్పేవారు. అలా కాకుండా తమ విజ్ఞానాన్ని ప్రదర్శించడం కోసము లేదా నలుగురు ముందు మెప్పు కోసము అడిగే ప్రశ్నలకు భగవాన్ మౌనాన్ని పాటించేవారు. తమ దర్శనానికి వచ్చిన వారు ఎంత గొప్పవారైనా వారి ప్రవర్తనను బట్టి ఆయన సమాధానం ఉండేది.